మనకు నిజమైన ధైర్యం ఎప్పుడొస్తుంది? మన వెనక ఉన్న బలమైన వ్యక్తుల్ని చూసినప్పుడా? ఒకవేళ అదే అయితే ఆ ధైర్యం మనదా లేక వారిదా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకే తెలుస్తుంది. సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎల్ విత్ సత్యభామ. సో, లాస్ట్ శ్లోకంలో దుర్యోధనుడు ఏం చేశాడు? తన సైన్యంలో ఉన్న ప్రత్యేక నాయకుల్ని చెప్పబోతున్నానని ద్రోణాచార్యునితో చెప్తాడు కదా. ఇప్పుడు ఆ నాయకుల పేర్లు ఒక్కొక్కటిగా చెప్తాడు. అదే 8వ శ్లోకం. సో, భగవద్గీత 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపాశ్చ సమితిం జయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి స్తదైవ చ. సో, ఇక్కడ ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే దుర్యోధనుడు ఇలా చెప్తున్నాడు. మీరు అంటే ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, ఇంకా అశ్వత్థామ, వికర్ణుడు, భూరీశ్వరుడు, వీళ్ళంతా యుద్ధంలో ఎప్పుడు విజయాన్ని సాధించే మహాయోధులే కదా. సో, అంటే తన సైన్యం కూడా బలహీనమైనదేమీ కాదు అని చెప్పి దుర్యోధనుడు తనకే తాను ధైర్యం చెప్పుకుంటున్నట్లు ద్రోణాచార్యునితో చెప్తున్నాడు. సో, ఇప్పుడు మనం ఈ శ్లోకం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, ఫస్ట్ పార్ట్ ఏంటి? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ. భవాన్ అంటే మీరు, మీరు అంటే ద్రోణాచార్యుడు, భీష్మ అంటే భీష్మ పితామహుడు, కర్ణః అంటే కర్ణుడు, చ అంటే కూడా. సో, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు, ఇంకా భీష్ముడు, కర్ణుడు కూడా ఉన్నారు కదా. సో, ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న అత్యంత బలమైన స్తంభాల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇది ధైర్యం పెంచుకోవడానికి చేసే ప్రయత్నం అన్నమాట. సో, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పార్ట్ కృపశ్చ సమతిం జయః. సో, కృప అంటే కృపాచార్యుడు, జయః అంటే యుద్ధంలో ఎప్పుడూ గెలిచేవాడు అని చెప్పి అర్థం. సో, ఇప్పుడు ఈ ఫుల్ పార్ట్ అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే కృపాచార్యుడు కూడా ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే ఇక్కడ దుర్యోధనుడు అనుభవం మరియు విజయం తన వైపు ఉన్నాయని చెప్పుకుంటూ వస్తున్నాడు. సో, నెక్స్ట్ పార్ట్ ఏంటి? అశ్వత్థామ వికర్ణశ్చ. అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుని కుమారుడు, వికర్ణః అంటే దుర్యోధనుని సోదరుడు. సో, అశ్వత్థామ అంటే ఎవరనుకున్నాం? ద్రోణాచార్యుని కుమారుడు అయిన అశ్వత్థాముడు. వికర్ణః అంటే దుర్యోధనుడి సోదరుడు అయిన వికర్ణుడు. సో, ఇక్కడ అర్థం ఏంటి? అశ్వత్థామ, వికర్ణుడు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది కేవలం యోధుల జాబితా మాత్రమే కాదు. ఇది కుటుంబ బలం మరియు నమ్మకం, ఇవన్నీ దుర్యోధనుడు చెప్పుకుంటున్నాడు తనకి తానే. నా వెనుక కూడా నా వాళ్ళు ఉన్నారు. సో, నేను కూడా ఒక స్ట్రాంగే అని చెప్పి తనకి తాను ధైర్యం చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ పార్ట్ ఏంటి? సౌమదత్తి తదైవచ. సో, సౌమదత్తి అంటే సోమదత్తుని కుమారుడు, తదైవ అంటే అలాగే, చ అంటే కూడా. సో, భూరీశ్వరుడు కూడా ఉన్నాడు అని చెప్పి దీనికి మీనింగ్. సో, ఇక్కడ ఈ ఫుల్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ దుర్యోధనుడు మరిన్ని బలమైన యోధులను తన వైపు లెక్క పెడుతున్నాడు. ఇది ధైర్యం కంటే భయాన్ని దాచే ప్రయత్నం కూడా అవ్వచ్చు కదా. సో, ఎక్కువగా అలానే కనిపిస్తుంది. సో, ఇప్పటి వరకు తను ఏం చేశాడు? పాండవుల బలం చూశాడు, భయం పెరిగింది. నెక్స్ట్ ఏం చేశాడు? ఇప్పుడు తన వాళ్ళ బలాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇది ఒక ముఖ్యమైన మానసిక స్థితి. ఎందుకంటే భయం వచ్చినప్పుడు మనకు తెలిసిన బలాలను మనమే గుర్తు చేసుకుంటాం కదా. సేమ్ ఇదే సిచ్యువేషన్‌లో దుర్యోధనుడు కూడా ఇప్పుడున్నాడు. సో, మనం ఈ శ్లోకం మన లైఫ్‌కి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ వైఫ్‌ని తీసుకుందాం. మన ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ ఉంది. లేకపోతే ఒక పండగ, లేకపోతే ఒక శుభకార్యం, లేక అతిథులు రావడం అనుకుందాం. సో, ఆమె ఒంటరిగా చేస్తే అన్నీ చూసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది గదా. కానీ ఆమెకు సహాయం చేయడానికి పిల్లలు చిన్న చిన్న పనులు, హస్బెండ్ ఏమో బయట పనులు, ఇంకా ఇంట్లో ఉన్నవాళ్ళు వంటకి హెల్ప్ చేశారనుకోండి. అప్పుడు తను ఏమనిపిస్తుంది? అందరూ కలిసి పని చేస్తే ఆమె మనసులో కూడా ఒక నమ్మకం వస్తుంది కదా. నేను ఒంటరిగా లేను. నాకు కూడా నా కుటుంబం ఉంది. నా వెనక నా వాళ్ళు ఉన్నారు. అప్పుడు అలసట ఉన్నా సరే భయం ఉండదు కదా. పని అంత సులభంగా అయిపోతుంది కదా. సో, ఇదే దుర్యోధనుడి మనస్తత్వం కూడా ప్రెజెంట్. కానీ ఒకరోజు ఏమైంది? ఫర్ సపోజ్ అనుకుందాం.
సో, ఇంట్లో ఎవ్వరు లేరు. పిల్లలేమో స్కూల్‌కెళ్ళిపోయారు. హస్బెండ్ ఏమో ఆఫీస్‌కెళ్ళిపోయారు. అప్పుడు ఏమనిపిస్తుంది తన మనసులో? ఒక సందేహం, ఒక అలసట, ఒక భయం. ఏమని? ఎవరూ లేరు. నేనే అన్నీ చెయ్యాలా అనిపిస్తుంది. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. నిజమైన ధైర్యం ఎవరైనా వెనక ఉన్నారని కాదు. నేను చెయ్యగలను అనే నమ్మకం నుండి వస్తుంది. సో, ఈ శ్లోకం మనకి 2 సత్యాలను చెప్తుంది. ఫస్ట్‌దేంటిదంటే బయట వాళ్ళు ధైర్యం ఇస్తారు. కానీ వాళ్ళ మీద ఆధారపడ్డ ధైర్యం వాళ్ళు లేనప్పుడు అది కూలిపోతుంది. అంటే బయట వాళ్ళ ధైర్యం అనేది శాశ్వతం కాదు. సో, ఎప్పుడైనా మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. అంటే దీనికి అర్థం ఏందంటే స్థిరమైన బలం ఈజ్ ఈక్వల్ టు లోపలి నమ్మకం. సో, రెండోది ఏంటిదంటే మనతో కలిసి నిలబడే వాళ్ళు ఉన్నప్పుడు మన ధైర్యం రెట్టింపు అవుతుంది. సో, జీవితంలో గెలుపు ఒక్కరి శక్తితో కాదు, కలిసి నిలిచే బలంతో వస్తుంది. ఇక్కడ దుర్యోధనుడు మిస్ అయిందేంటో తెలుసా? తన మీద తాను నమ్మకం ఉంచుకోలేదు. సో, వారి సైన్యం ఎంత గొప్పది, ఎంత స్ట్రాంగ్ అని చెప్పి అంటున్నాడు తప్ప తన మీద తనకి నమ్మకం లేదు. తనెంత స్ట్రాంగ్, తను ఏం చేయగలడు అన్నది లేదు. సో, ఇది మిస్ అయిపోయాడు. అంటే ఇప్పుడు తన వాళ్ళ మీద తను ఆధారపడి ఉన్నాడు. ఫర్ సపోజ్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లాగా రేపు వాళ్ళందరూ లేకపోతే అప్పుడు సక్సెస్ అనేది రాదు కదా! సో, ఎప్పుడైనా మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. అప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలం. ఎలా అయినా సక్సెస్ అవ్వగలం. సో, మనకి శ్లోకం 8 యొక్క ఫైనల్ మీనింగ్ ఏం చెప్తుందో తెలుసా మనకి? భయం వచ్చినప్పుడు మనకు తెలిసిన బలాలను గుర్తు చేసుకుంటూ మనసుకు మనమే ధైర్యం చెప్పుకుంటాం. సో, మన వెనక నిలబడే వాళ్ళు ఉంటే మన ధైర్యం పెరుగుతుంది. సో, భయం వచ్చినప్పుడు మనసు కూలిపోదు. అది వెంటనే ఒక పని చేస్తుంది. మన వెనక ఉన్న బలాన్ని గుర్తు చేసుకుంటుంది. సో, మనతో నిలబడే వాళ్ళు ఉంటే మన ధైర్యం రెట్టింపవుతుంది. కానీ చివరి సత్యం ఏంటి? బయట బలం సహాయం చేస్తుంది. కానీ లోపల నమ్మకమే నిలబెడుతుంది. సో, ఫైనల్‌గా నాకర్థమైందేంటో తెలుసా? ఆహ్, నేను ఒంటరిగా లేను అనే భావన ధైర్యాన్నిస్తుంది. కానీ నేను చెయ్యగలను అనే నమ్మకం విజయాన్నిస్తుంది. సో, మన వెనుక నిలబడే బలం మన అడుగులకు ధైర్యం ఇస్తుంది. కానీ మనలో ఉన్న నమ్మకమే మనల్ని నిలబెడుతుంది. సో, ఇది శ్లోకం 8. సో, నెక్స్ట్ వీడియోలో అంటే తర్వాతి శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్య బలం గురించి ఇంకా వివరంగా చెబుతాడు. సో, ఈ గీతా ప్రయాణంలో నాతో పాటు మీరు ఉండాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీకృష్ణ.